హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండి. ఇది తెలంగాణ హైకోర్ట్ ఆఫ్ స్టేట్ తెలంగాణ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ సంబంధించినటువంటి మరి అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్. దీంట్లో రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు ఉన్నాయి. కాపీస్ట్ సంబంధించినటువంటి 63 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 159 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 35 ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ 61 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్ 49 పోస్టులు ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ 95 ఉన్నాయి. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ 312 ఉన్నాయి. టైపిస్ట్ ఏమో 42 ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే 852 సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అయితే హైకోర్టు నుంచి రావడం జరిగింది. సో దీంట్లో లోకల్ క్యాండిడేట్స్ ఏదైతే ఆ డిస్టిక్ సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఎక్కువగా ఛాన్సెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా మరి ప్రతి జిల్లాలో అప్లై చేసుకోవచ్చు సార్ అంటే అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి జిల్లాలో దీనికి సంబంధించినటువంటి హైకోర్టు జాబ్స్కు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి డీటెయిల్స్గా ఇక్కడ మనం చర్చించుకుందాం. అదేవిధంగా రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో ఎస్ఐ అండ్ పీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే, మిగతా సంబంధించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే మేము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఛానల్ పైన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాటికి సంబంధించినటువంటి అర్హత ఏంటిది, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఇవన్నీ వివరాలు ఇక్కడ చూసుకుందాం. ఒకసారి చూడండి, జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ అనేది 19/1/2026కి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎప్పుడు చేసుకోవాలంటే 24 నుంచి ఈ యొక్క సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంటుందంటే 13/2/2026 వరకు ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందో డేట్స్ ఒకసారి చూడండి. స్టార్టింగ్ డేట్ అండ్ ఆఫ్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అంటే కాంట్రాక్టెడ్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/3/2026 క్లోజింగ్ జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ 2026లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది, అనౌన్స్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. సో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫై ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సార్. సో అదేవిధంగా మనకు రిజర్వేషన్ సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్స్, ఏ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్స్ను చేస్తారు అన్న దానిపైన, మరి దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే సో మస్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఆల్ అప్లికెంట్స్ హూ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ హ్యావ్ టు పే ద 600 రూపీస్ ఉన్నదండి. 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సరే, ఎస్టీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ 400 ఇవ్వడం జరిగింది, ఇట్లా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి మెరిట్ లిస్టు తీయడం జరుగుతుంది అనేసి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు ఇక్కడ ఏ డిస్టిక్ వైజ్ ఆ డిస్టిక్ ఇవ్వడం జరిగిందో వేకెన్సీస్. జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఆదిలాబాద్ డిస్టిక్లో ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉన్నది, ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఒకటి ఉన్నది, బీసీ కేటగిరీలో ఒకటి ఉన్నది, ఎస్టీలో ఒకటి ఉన్నది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఓసీలో ఒకటి ఉన్నది, ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉన్నది. మొత్తం చూసుకున్నట్లయితే 3 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ సిటీ సివిల్ కోర్టులో కనుక చూసుకున్నట్లయితే సిటీ సివిల్ కోర్టులో ఇక్కడ చూడండి సార్, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఓసీలో ఒకటే ఉన్నది, మిగతా సంబంధించినటువంటి కేటగిరీస్లో ఇట్లా ఉన్నాయన్నమాట. అదేవిధంగా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఖమ్మం కనుక చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్కు ఒక పోస్ట్ ఉండడం జరిగింది, ఎస్సీ క్యాండిడేట్స్ 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇట్లా మనకు వేరియస్ డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి అయినా సరే, సో ఇట్లా ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి సార్. సో ఇది ఈ ఓవరాల్గా సంబంధించినటువంటి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు.
సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.